ఎవరికైనా జీవితం సార్థకమవ్వాలన్నా, సంకనాకి పోవాలన్నా మాయే కారణం. అవును, ఎవరికైనా లైఫ్ ఒకరి మాయలో పడ్డప్పుడు కాదు, ఆ మాయలోంచి బయటికి వస్తున్నప్పుడు తెలుస్తుంది. వీడెవడరా రిచ్గా బుల్లెట్ మీద బాధపడుతూ బుర్రదొప్పుతున్నాడు అనుకుంటున్నారా? అయితే తన కోసం మీకు చెప్పాలి. తన పేరు మాయ. అరే ఇంకా సామె చెప్తాను, ఎక్కడ అరుగుతూ వచ్చారు చెప్పండి. ఇప్పుడు వాడి కోసం మనకి ఎందుకు లేరా? అరే అందకూడదు, మహానుభావుల గురించి మాట్లాడకపోతే ఎలారా? ఎవరి గురించి మాట్లాడుకుంటున్నారా? దేవుడు వరించినా పూజారు వరవలేదట. కరెక్ట్గా సరిపోతుంది అడిగి సామెత. ఆపండి, ఆ సామెత ఏంటి, ఆ వరం ఏంటి, అసలు ఎవరి కోసం మాట్లాడుతున్నారు నాకు తెలియాలి. అది చెప్పి ఈ బీరు పట్టుకో. 6 అడుగుల అందం, ఎంత తిన్నా తరగని ఆస్తి. ఉన్నవరాలు అయితే అన్నీ ఉన్నా ప్రేమించి అమ్మాయి దొరకపోవడం వాటికి లేని వరం. అలలు లేని సముద్రం, మేఘాలు లేని ఆకాశం. లవర్ లేని మన గౌతమ్. ఇప్పుడు అర్థమైందిరా, మన గౌతమ్ గురించే కదా మీరు మాట్లాడేది. అవును, వాడు ఇంకా రాలేదేంటి? ఏంట్రా నేను రాకుండా మొదలు పెట్టారు? వేట మొదలైంది. పొగర్రా ఒక్కొక్కడికి గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారని బలుపుతో కొట్టుకుంటున్నారు. చెప్తా, నాకు టైం వస్తుంది. ఈ బీరికి బాటిల్ తోడయ్యే రోజు వస్తుంది. బీర్లు తాగితే బిల్లు వస్తుంది కానీ పిల్ల రాదు మావా. ఆపరా నువ్వు. ఒక అమ్మాయిని ఎలా ప్రేమించాలో మీకు తెలుసా? నాకే కానీ గర్ల్ ఫ్రెండ్ ఉండుంటే డేటింగ్, డిన్నర్లు, సాటర్డే షాపింగ్లు, వీకెండ్ మూవీస్, లాంగ్ డ్రైవ్ ప్లానింగ్స్, ప్రపంచం మొత్తం కలిసి తిరుగుతూ ప్రేమలో అలా ఆమెను గాలిలో తేలిపోయేలా చేస్తా. చాలు చాలు, ముందు నేలపైకి రా. అసలు నీ గర్ల్ ఫ్రెండ్ దొరకాలి కదా. దేవుడు మొట్టమొదటిసారిగా ఒక అమ్మాయిని ఒక అబ్బాయిని పుట్టించాడు. అయితే అంటే ప్రతి అబ్బాయికి ఒక అమ్మాయిని ఎక్కడో దగ్గర పుట్టించే ఉంటాడు. నాకు కూడా ఖచ్చితంగా ఒక అమ్మాయిని ఎక్కడో ఒక దగ్గర పుట్టించే ఉంటాడు. రే, ఆ అమ్మాయి ఈ ఊర్లోనే ఉండొచ్చు, ఈ ఏరియాలోనే ఉండొచ్చు, అంతెందుకు ఈ పబ్లోనే ఉండొచ్చు. అదంతా కాదు. నా వెనకాల ఉండొచ్చు. హాయ్ గౌతమ్. మొత్తం ఎక్కువ మ్యూట్గా అనిపిస్తుందా లేక మ్యూట్లో పెట్టి మాట్లాడుతూ మొత్తం ఎక్కిస్తుందా ఏం తెలియట్లేదే. తదాస్తు దేవతలు కూడా ఇదే పబ్బులో ఉన్నారా ఏంటి అనుకోగానే అమ్మాయి ముందుకు వచ్చేసింది. అరే గౌతమ్, ఏం జరుగుతుందిరా? ఎవర్రా ఈ పిల్ల? కమ్ ఆన్ గౌతమ్, లెట్స్ డాన్స్.
ఆహా, అందమైన కళ నా కనుల ముందుకొచ్చి కళ్ళమేసి తీసుకెళ్తున్నట్టుంది ఈ క్షణం. ఏంటి సిల్కు? సిల్కా హాయ్ గౌతమ్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఇంకా లేవలేదా? ఏం చేస్తున్నావు? లేచి కాఫీ తాగు. హలో హలో, ఎవరు మాట్లాడుతుంది? నేను మాయా. నేను కాఫీ తాగుతాను, మీకెళ్ళి తెలుసు? ఆహా, అలాగా బాస్. గౌతమ్ లవర్ బాయ్ చేయమంటావా? పెళ్లి కల వచ్చేసిందే బాలా. అరే ఆపండి రా, ఆ అమ్మాయి ఎవరో నాకు తెలీదు, కానీ నా ఇష్టాలని చెప్తుంది. ఈడు ఎప్పటిలోనే మొత్తులు అన్ని మర్చిపోయాడు రా. అరే గట్టిగా చెప్పే. నీకు గర్ల్ ఫ్రెండ్ సెట్ అయింది మామా. ఓకే గౌతమ్, మీట్ అవుదాం ఈరోజు. Pulling up black windows once you go down. You must be crazy if you think that I'ma slow down. Don't wanna hear it talking shit from the drama. Coming out and send you to your mama. Mr. Whip, 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 let the guns out. Dropping bodies in the place till the sun's out. Can't fuck with this, I'm going to try. Just when the bullets fly, I'm the last one to die. Coming out and send you to your mama. Mr. Whip, 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 let the guns out.
గౌతమ్, ఐ లవ్ యూ. థ్యాంక్ యూ. అయ్యో మొద్దు, నేనేం చెప్పాను? ఐ లవ్ యూ టూ చెప్పు గౌతమ్. లవ్ యూ టూ. హలో సార్, అప్పటి నుంచి నేనే మాట్లాడుతున్నా, మీరేం మాట్లాడారా? అంటే అది నాకు మన లవ్ జర్నీ ఎలా మొదలు పెట్టాలో తెలియట్లేదు. ఎలా స్టార్ట్ చేయాలో అర్థం కావట్లేదా? నేను నిన్ను కలిసిన రోజే మన జర్నీ మొత్తం ప్లాన్ చేశాను. నాకు చాలా ఫ్యాంటసీస్ ఉన్నాయి. నీతో కలిసి సన్ రైజ్ చూడాలి, ఒక లేక్ దగ్గర సన్సెట్ చూడాలి, ఒక ఫుల్ మూన్ డే రోజు ఒక టాప్ ఆఫ్ ది మౌంటైన్ పైన ఒక చిన్న టెంట్, దాని పక్కన చిన్న బాన్ ఫైర్, ఆ బాన్ ఫైర్ లో నిన్ను చూస్తూ కూర్చోవచ్చు. చాలా ఫ్యాంటసీస్ ఉన్నాయి నాకు. అరే, నేను రాసుకున్న నా ఫ్యాంటసీస్ అన్నీ ఏదో ఎగ్జామ్లో నా వెనకాల కూర్చుని కాపీ కొట్టుకున్నాను. యాజ్ టీచ్ చెప్పేసి ఓ మై గాడ్. మాయ అనుకోకుండా నా లైఫ్లోకి వచ్చింది. ఎక్కడ లేని ఆనందాన్ని ఇచ్చింది. తనతో ప్రపంచాన్ని నాకు పరిచయం చేసింది. నాతో కలిసి కొన్నాళ్ళు ప్రయాణించింది. ఏమైందో ఏంటో తన జాడ తెలియకుండా పోయింది. ఏమైందిరా? మాయకి కాల్ చేస్తుంటే కలవట్లేదురా. నెట్వర్క్ ఇష్యూ ఉందేమో, మళ్ళీ ట్రై చేయి. 10 రోజుల నుంచి ట్రై చేస్తూనే ఉన్నారా. త్వరగా వచ్చేస్తా అని ఫ్రెండ్స్తో ట్రిప్కి వెళ్ళిన నా మాయ అలానే మాయమైపోయింది. ఎక్కడుందో, ఏమైపోయిందో, అసలు బ్రతికుందో లేదో. 다爱他